వార్ 2 సినిమా చూసారా? ఎలా ఉంది? వార్ 2 సినిమా చాలా బాగుంది. ఇట్స్ ఫ్యామిలీ థ్రిల్లర్, ఎస్పెషల్లీ స్పై థ్రిల్లర్, యాక్షన్ బ్లాక్స్ చాలా బాగున్నాయి కాబట్టి కిడ్స్ ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. అంటే కథ స్పాయిలర్స్ చెప్పకుండా ఇద్దరు వీధిలో పెరిగిన కుర్రాళ్ళు, భయంకరమైన పరిస్థితుల్లో యోధులుగా పెరిగిన కుర్రాళ్ళు, ఇద్దరు పెద్ద అయిన తర్వాత ఒకళ్ళనొకళ్ళు ఆపోజిట్ గా దేశాన్ని కాపాడే విధంగా వచ్చినప్పుడు వాళ్ళు మన ఇద్దరం చిన్నప్పుడు ఫ్రెండ్సే అని తెలుసుకుంటారు. అందులో ఎవరు నిజంగా దేశాన్ని కాపాడుతాడు, ఎవరు దేశానికి ద్రోహం చేస్తున్నాడు అనేది ట్విస్ట్. వీళ్ళిద్దరు కూడా ఈక్వల్ గా చాలా బాగా చేశారు. ఎస్పెషల్ యాక్షన్ బ్లాక్స్ చాలా బాగా ప్లాన్ చేశారు. వీళ్ళిద్దరికి ఒక పాట కూడా పెట్టారు, ఎందుకంటే ఇద్దరు మంచి డాన్సర్స్ కదా. జూనియర్ ఎన్టీఆర్, రితిక్ రోషన్ ఇద్దరు మంచి డాన్సర్స్. సో ఖచ్చితంగా ఫ్యాన్స్ కావాలి కాబట్టి పెట్టారు. యాక్చువల్లీ స్పై థ్రిల్లర్ లో ఆ పాట అవసరం లేదు, బట్ డెబ్యూట్ గా కూడా లేదు. నేనేమనుకున్నానంటే జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ డామినేట్ చేసేస్తాడు, రితిక్ రోషన్ అంటే, కానీ రితిక్ రోషన్ కూడా అద్భుతంగా చేశాడు. ఇద్దరు చాలా బాగా చేశారు డాన్స్, అదొకటి. తర్వాత ఫైట్ బ్లాక్స్ లో కూడా మన జూనియర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప యాక్టర్ అయినా కానీ హైట్ అది తక్కువ. వాడేమో గ్రీక్ గాడ్ లాగా 6 feet ఉంటాడు, ఎలాగా కనిపిస్తాడు సీన్స్ లో అనిపించింది. బట్ ఆ కెమెరా యాంగిల్స్ కానీ ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్, ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్ ఫెంటాస్టిక్ గా తీశాడు, పర్ఫెక్ట్ గా చూపించగలిగారు, బ్యాలెన్స్ చేశారు. అయితే ఎన్టీఆర్ ఏంటంటే మంచి ఫిజిక్ అది ఉన్నట్టు చూపించారు, ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ పెట్టారు, బట్ కొంచెం డీగ్లామరైజ్ గా చూపించారు. మన కొన్ని సినిమాల్లో ఉన్న ఎన్టీఆర్ అంత దేవర్ లో ఉన్నంత అందంగా చాక్లెట్ బాయ్ లుక్ తీసుకురాకుండా కొంచెం డీగ్లామరైజ్ లుక్ ఇచ్చారు, రగ్గెడ్ మ్యాచ్ లుక్ ఇచ్చారు. ఎందుకంటే ఓ వీధి కుర్రా పెరిగి ఫైట్స్ యాక్షన్ సీక్వెన్సెస్ కాబట్టి ఆ టైప్ ఆఫ్ లుక్ ఇచ్చారు. బాగున్నారు జూనియర్ ఎన్టీఆర్. కూలీ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ మూవీ, ఇంకా చూడలేదు. బట్ కూలీ అనేది లోకేష్ కనగరాజు 5 సూపర్ స్టార్లు అమెరికన్. ఇది హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ అండ్ అయాన్ ముఖర్జీ ఫెంటాస్టిక్ డైరెక్టర్. మనకు తెలిసి బ్రహ్మాస్త్ర టెక్నికల్ గా గ్రాఫిక్స్ ఈ మధ్య చాలా సినిమాల గ్రాఫిక్స్ తేలిపోతున్నాయి. గ్రాఫిక్స్ ఎక్కడ ప్రాబ్లం లేదు, యాక్షన్ కొరియోగ్రఫీ ఫెంటాస్టిక్ గా ప్లాన్ చేశారు. ఎక్కడ బ్యాలెన్స్ చేశారు. ఇద్దరిని బ్యాలెన్స్ ఎలా చేశారంటే స్క్రిప్ట్ లో బ్యాలెన్స్ చేశారు. అంటే ఇప్పుడు యాక్టింగ్ వైజ్ గా ఎన్టీఆర్ డామినేట్ చేశాడు, ఎందుకంటే క్యారెక్టర్ పరంగా చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ దొరికింది. ఈయన డైరెక్ట్ హీరోయే, ఫస్ట్ నుంచి ఎవరిదాకా హీరోయే. ఎన్టీఆర్ వానికి విలనా హీరోవా, చెడ్డాడా మంచాడా, మధ్యలో ఒక ఏమంటారు హృదయం కలిసి చేసిన ఒక చిన్న పిల్లాడు, భయంకరంగా చిన్నప్పటి నుంచి ఫైట్స్ హైలైట్ సినిమా. యాక్షన్ కొరియోగ్రఫీ ఫస్ట్ ఒక జపాన్ ఫైట్ సీన్, అంటే మొత్తం స్వాట్స్ తో తీశారు, ఫెంటాస్టిక్ గా ఉంది. ఎన్టీఆర్ హీరో చివరి వరకు అంటే మధ్యలో తెలిసినా మరి అది చూడండి, మరి సినిమా చూస్తేనే తెలుస్తుంది. నేను చెప్పేమంటే చెప్పేస్తాను కానీ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. అంటే ఎవరు హీరోని అడుగుతున్నారో ఎవరు బాగా చేశారని అడుగుతున్నారు. ఎవరు బాగా చేశారంటే ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఏమో ఇతను, యాక్షన్ సీక్వెన్సెస్ లో హృతిక్ రోషన్ బాడీ అది చాలా బాగున్నాడు, ఆయన డామినేట్ చేశాడు. బట్ ఓవరాల్ క్యారెక్టర్ యాక్షన్ వైజ్ ఎన్టీఆర్ డామినేట్ చేశాడు.